ఇదిగో తమ్ముడు, మనలో మన మాట. చిన్నప్పుడు ఇంట్లో అతిథులు వస్తే ఫ్రిడ్జ్ నుంచి చల్లటి కూల్ డ్రింక్ తీసి ఇవ్వడం అంటే చాలా స్పెషల్గా అనిపించేది. బాటిల్ ఓపెన్ చేస్తే వచ్చే ట్స్ శబ్దం, గ్లాస్లో పైకి ఎగిరే బుడగలు, తాగగానే వచ్చే ఆ చల్లటి ఫీల్ అన్నీ ఫన్లా అనిపిస్తాయి. కానీ మన శరీరం లోపల ఇలా అడుగుతుంది, నాకు నీళ్లు కావాలిరా బాబు, నువ్వేమిట్రా కెమిస్ట్రీ ల్యాబ్ పంపిస్తున్నావు? ఎందుకంటే ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్లో ఉంటాయి ఎక్కువ చక్కెర, క్యాఫిన్, యాసిడ్స్, కెమికల్స్. ఒక కూల్ డ్రింక్ బాటిల్లో 8-10 స్పూన్ల చక్కెర ఉండొచ్చు. మొదట బ్రెయిన్కి వావ్ ఎనర్జీ వచ్చింది అనిపిస్తుంది. కానీ కొద్దిసేపటికి అలసట, చిరాకు, మళ్ళీ తినాలనిపించడం. పిల్లలకి ఇంకా ప్రమాదం. మొబైల్ ఒక చేతిలో, కూల్ డ్రింక్ ఇంకో చేతిలో. అప్పుడు కాన్సంట్రేషన్ తగ్గుతుంది, అవుట్డోర్ గేమ్స్ తగ్గిపోతాయి, ఒబేసిటీ పెరుగుతుంది, స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. మరి టీత్ కంగటి, 10 రూపాయల కూల్ డ్రింక్, 10,000 రూపాయల డెంటల్ బిల్. అందుకే డైలీ హ్యాబిట్ కాకుండా జాగ్రత్త. కూల్ డ్రింక్స్ బదులు నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఫ్రెష్ జ్యూసెస్. గుర్తు పెట్టుకోండి, ఒక కూల్ డ్రింక్ 5 నిమిషాల ఎక్సైట్మెంట్ ఇస్తుంది, కానీ మంచి అలవాట్లు మాత్రం స్ట్రాంగ్ బాడీ, ప్రశాంతమైన నిద్ర, షార్ప్ మైండ్, హెల్తీ ఫ్యూచర్ ఇస్తాయి. అందుకే ప్రశ్న, నాలుగు సంతోషం కోసం జీవిస్తున్నామా లేక శరీరానికి ఉపయోగపడేదాన్ని ఇస్తున్నామా?